కుంభరాశి వారికి ఈ మే నెలలో ఎలా ఉండబోతోంది? బ్రహ్మాండంగా ఉండబోతుందండి. బహుశా మీరు రెడీగా ఉండండి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి. శనీశ్వరుడు మిమ్మల్ని ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు. ఏంటి శనీశ్వరుడు తీసుకెళ్తాడా? ఆయన మ్యాలిఫిక్ కదా, పాపి కదా, ఆయన ఎలా తీసుకెళ్తాడు? ఆయన ఇవ్వవలసిన ఫలితాలు బ్యాడ్ ఫలితాలు ఇస్తాడు, శుభఫలితాలు కూడా శుభఫలితాలు ఇస్తాడండి. ఆయన మీ రాశ్యాధిపతి అయినటువంటి 12th హౌస్ లార్డ్ ద్వితీయ భావంలో ఉన్నాడు కాబట్టి మీకు ధనప్రాప్తి కోసము విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా 19వ తారీఖు తర్వాత నుంచి, అంటే 19 నుంచి అనుకుందాం, ఆ రాహు కూడా మీ రాశిలో ఉండడం వల్ల సర్పదోషము, సర్ప సంబంధించిన బాధలు ఉంటాయి. శారీరక శ్రమ, కష్టపడి పనిచేయడము, అలాగే ఇంట్లో పరిస్థితులు బాగుండిపోవడము, కుటుంబంలో వృద్ధి లేకపోవడము, ఇలా చాలా విషయాలు మీకు సాటిస్ఫాక్షన్ లేకుండా డిస్సాటిస్ఫాక్షన్గా ఉంటారు. కానీ నేనున్నాను అని గురుడు చూస్తున్నాడు కదండి మీ రాశిని. ఇంకా మీకు భయమేలా? ప్రతి దాంట్లోనూ మీరు ముందంజలో సంతోషంగా, ఆనందంగా, ఎదుటివాడికి ఉచిత సలహాలు ఇస్తూ బ్రహ్మాండంగా మీరు ఉంటారు. కాదంటారా చెప్పండి? అవునా? కరెక్టే. సరే, మరి శనీశ్వరుడు గురించి మాట్లాడుకుందామండి. ద్వితీయ భావంలో శనీశ్వరుడు మంచివాడు కాదు. ముఖ్యంగా కుటుంబంలో ఇబ్బంది పెడుతూ ఉంటాడు. భార్యాభర్తల విషయంలో కానీ, స్నేహితుల మధ్యలో కానీ, బంధువుల విషయంలో కానీ, కుటుంబ సభ్యుల విషయంలో కానీ, అంటే మీరు మాట పరుషంగా ఉండడం వల్ల ఎదుటి వాళ్ళు బాధపడతారండి. అదొక్కటి జాగ్రత్తగా ఉండండి. మౌనంగా ఉండండి, లేకపోతే మాట తక్కువగా మాట్లాడండి. ఎందుకంటే మీ రాశి వారికి ఏంటంటే డిబేట్ చేయడము, ఎక్కువగా మాట్లాడేయడము, ఎదుటి వాళ్ళని పరుషంగా మాట్లాడడం, కోపము, ఆవేశము, ఇవన్నీ జాగ్రత్తగానే, ప్రేమతో కూడిన కోపాలు ఇవన్నీ తాత్కాలికం, కానీ జాగ్రత్తగా ఉంటే మంచిది నా సలహా. అలాగే ద్వితీయ భావంలో రాహు కూడా ఆభరణ యోగాన్ని ఇస్తాడండి. ధనప్రాప్తిని కలిగేట్ చేస్తుంటాడు, కానీ అదృష్టవంతుడిగా చేయలేడు. 18వ తారీఖు వరకు ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటుంది. కానీ మరి బుధ శుక్రులు కూడా ఉన్నారు కదండి. మరి చతుర్థాధిపతి పంచమాధిపతి ద్వితీయ భావంలో ఉండడం పర్ఫెక్ట్లీ కరెక్ట్. అంటే ధన ప్రాప్తిని కలిగిస్తారు. ముఖ్యంగా అండి ద్వితీయ భావంలో బుధ శుక్రులు ఉంటే నృత్య కళాకారులుగాను, అంటే డ్యాన్స్ చేస్తుంటారు, సంగీతం పాడుతుంటారు, ఇవన్నీ మీకు ఉన్నాయండి. బుధ శుక్రులు మీ జాతకంలో కూడా చూసుకోండి, కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంటారు ఎక్కువగా. అందుకని యాస్ట్రాలజర్స్ మీ దాంట్లో ఉన్నారండి. వాళ్ళు వాక్శుద్ధి, ముఖవర్చస్సు, బాగా కుటుంబ పోషణ బ్రహ్మాండంగా ఉంటుంది. ఎదుటి వాళ్ళు పోషించే శక్తి కూడా మీకు ఉంటుంది. బుధ శుక్రుల వలన ధనప్రాప్తి కలుగుతుందండి. ఎక్కడికి వెళ్ళినా భోజన వసతి బ్రహ్మాండంగా ఉంటుంది. ఆభరణాలు, గృహాలు కొనుక్కోవడానికి అవకాశం ఎక్కువ, వస్తువులు కొనుక్కుంటారు. అలాగే చదువుల విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కావారు, బ్రహ్మాండంగా ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అలా వెళ్ళిపోతూ ఉంటాం మనం. సరేనండి, రఘుబుధులు 3వ భావం ఉండడం వలన కూడా మీకు అంటే 15వ తారీఖు వరకే రవి ఉంటాడు అనుకోండి. అయినప్పటికీ 15వ తారీఖు వరకు కూడా 14 వరకు అని అనుకుందాం. మీకు ధైర్యం ఎక్కువ అండి. పరాక్రమ స్థానంలో రవి మేషరాశిలో అగ్నితత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి అమ్మ బాబాయ్ మిమ్మల్ని పట్టుకోలేం. చాలా పవర్ఫుల్గా ఉంటారు మీరు. మీ తమ్ముళ్ళు అంటే బాగా ఇష్టం, చెల్లులు అంటే బాగా ఇష్టం. వాళ్ళకి ఎటువంటి కష్టాలు రాకుండా, వాళ్ళ కష్టాలు కాంపౌండ్ వాళ్ళు దాటి ఇంట్లోకి రాకుండా, ఏదో సినిమాలు వింటుంటాం కదా, అలా కాపాడతారు మీరు వాళ్ళని. అది గ్రేట్, గొప్ప అదృష్టం మీకు అనమాట. అంతేకాకుండా మీరు ఎక్కువగా కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకోవడము, వార్తా సంస్థలో పనిచేసే వాళ్ళకి బాగుండడము, ఈ 7వ తారీఖు నుంచి మరింత అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంటుందండి, మే 7వ తారీఖు నుంచి. అంతేకాకుండా మీ రవే చతుర్థ భావంలోకి వస్తున్నాడు 15వ తారీఖు నుంచి. 15వ తారీఖు వరకు కూడా చతుర్థ భావంలో గురుడు నాడు ఏం చేస్తాడు? గురుడు వలన సర్వ సంపదలు కలిగిస్తాడండి. అలాగే భూములు, వాహనాలు, గృహసౌఖ్యము, ఆదరణ, అభిమానం, ఎక్కువగా బట్టలు కొనుక్కోవడం ఇవన్నీ చేస్తాడు. ముఖ్యంగా చదువు బాగా ఇస్తాడండి ఆయన. ఆభరణ యోగం ఇంత చెప్పిన ఆభరణం ఉంటుంది, వాహనాలు, ముఖ్యంగా సంగీతం అంటే మీకు అది ఒక విధమైన ఇంట్రెస్ట్ ఎక్కువ అండి. అది సంగీతం అంటేనే మనకి పిచ్చి అంటాం జరా, అలా బాగా ఎక్కువ ఇష్టం. మ్యూజిక్ అంటే వాయిద్య కళాకారులు అంటాం జరా, వాళ్ళకే అనమాట. చాలా బాగా కలిసి వస్తుంది వాళ్ళకి, ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. అలాగే మీరు రైతులు కూడా ఉన్నారు కదా, పంటలో ప్రాఫిటబుల్గా ఉంటుందండి. మీకు ఫైనాన్షియల్గా స్టేటస్ పెరిగి తీరుతుందని సందేహం లేదు. 15వ తారీఖు నుంచి రవి 4వ భావంలోకి వస్తాడు. చతుర్థ భావంలో రవి అంత అద్భుత ఫలితాలు ఇవ్వడం. నేను సప్తమాధిపతి చతుర్థ భావంలో ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఇది నిజంగానండి, ఎందుకంటే మీరు చాలా ఇండికేషన్స్ కనిపిస్తున్నాయండి ఫారిన్ వెళ్ళడానికి. ఒక పక్కనేమో శనీశ్వరుడు పంపిస్తున్నాడు, బలంగా ఉన్నాడు. ఒక పక్కనేమో రవి కూడా నేను కూడా రెడీగా ఉన్నాను మిమ్మల్ని పంపించడానికి అంటున్నాడు. సో మీరు రెడీగా ఉండాలన్నమాట. ఇది జాతకంలో కాంబినేషన్స్ రావాలి, వెళ్తారు. ఖచ్చితంగా వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి. సరే, ఏదేమైనా పంచమ స్థానంలోకి గురుడు నాడు వచ్చాడు చూసారా, అది కదయ్యా బలం అంటే, గురు బలం అంటే అంటాం చూసారా, అది కరెక్ట్. పంచమ స్థానంలోకి గురుడు రావడం వల్ల 15వ తారీఖు నుంచి మీ లైఫ్ స్టైలు, మీ అదృష్టం మారిపోతూ ఉంటుంది. అదృష్టం అంతేకాకుండా గురు ప్రభావం వలన సత్సంతాన యోగ్యత,
పుత్ర సంతాన యోగ్యత కలగబోతోంది, భాగ్యం కలగబోతుందండి. అంతేకాకుండా మీరు గురు ప్రభావం వల్ల స్టాక్ మార్కెట్లో, షేరు మార్కెట్లో, అలాగే స్పెక్యులేషన్లో ఉన్న వాళ్ళకి ధన ప్రాప్తి బాగా ఉంటుంది. రచయితలుగా, కవులుగా, నటులుగా, కళారంగంలో తపస్విగా మీరు బాగా నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకుంటారండి. మీరు బాగుంది. అలాగే ఆభరణాలు ప్రాప్తి ఎక్కువ ఉంది. పంచమ స్థానంలో గురుడు ఉన్నాడంటే మీరు పొలిటికల్ రంగంలో ఉంటే పదవులు వస్తాయండి. మాట నేర్పడతనం ఎక్కువ, ధర్మకార్యాలు, శుభకార్యాలు చేస్తూ ఉంటారు. అలాగే ఎదుటి వాళ్ళని పోషించే శక్తి మీకు ఉంటుంది. ఎదుటి వాళ్ళ దగ్గర చేయి చాపరం మీరు, వాళ్ళనే పోషించే శక్తి కుటుంబాలు సహా పోషిస్తారండి. అంతేకాకుండా కుజుడు కనుక, కుజుడు ఆరోభావం నుండి ధైర్యంగా ఎక్కువ ఉంటుందండి. కానీ కుజుడు నీచస్థితిలోకి వెళ్ళిపోయాడు. అసలు కుజుడు ఆరోభావం అంటే ఆ రూటే వేరే బాగుంటుందా, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కానీ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కష్టపడి చదవండి, బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. ఏదైనా సప్తమ స్థానంలో కేతు కరెక్ట్ అంటారా? 19వ తారీఖు నుంచి మంచి తప్పండి. అంటే వివాద వేడుకలు స్లో చేయడము, భార్యాభర్తలు అనురాగ దాంపత్య జీవితం కొద్దిగా ఎడబాటుగా ఉండడము, ద్వితీయ వల్ల శని కూడా కొద్దిగా భార్యాభర్తల విషయంలో కొద్దిగా ఇబ్బంది కలిగించడము, అవన్నీ జరుగుతాయండి. ఏదేమైనా అష్టమ స్థానంలో కేతువుకి గురు దృష్టి ఉంది, అదృష్టం. గురుడు ఉండడం వల్ల 18వ తారీఖు వరకు కూడా శని ప్రభావం ఉన్నప్పటికీ మీ ఆరోగ్య సంపదలు బ్రహ్మాండంగా ఉంటాయి. తర్వాత వచ్చే ఆదాయం బాగుంటుంది. ఏదేమైనా 19వ తారీఖు తర్వాత నుంచి కూడా అష్టమ స్థానాన్ని శనీశ్వరుడు చూడడం వల్ల మీకు ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది. మీ ఆరోగ్యమే మహాభాగ్యం. ఎందుకంటే అండి, భాగ్యస్థానానికి, లాభస్థానానికి గురుడు విశేషమైన సంపదలు ఇవ్వబోతున్నాడు. కానీ మీరు ఆరోగ్యంగా ఉండాలి కదా, ఆరోగ్యంగా ఉంటేనే అవన్నీ అనుభవించగలరు. కాబట్టి ఆరోగ్యం జాగ్రత్తగా ఉండండి. అంటే హెల్త్ కండిషన్స్, అంటే హెల్త్ ఇష్యూస్ అంటారు కదా, హెల్త్ సంబంధించినటువంటి కొన్ని జాగ్రత్తలు అవి తీసుకోండి, బ్రహ్మాండంగా ఉంటారు. ఏదైనా భాగ్యస్థానానికి గురుడు చూస్తున్నట్టు మాట్లాడండి. గురుడు చూస్తాడంటే అంటే మీరు శాస్త్రాల్లోనూ, వేద శాస్త్రాల్లోనూ, ఆగమ శాస్త్రాల్లోనూ బాగా పండితులు అవడానికి, బాగా విశేష సంపద రావడానికి, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి, ఉన్నతమైన విద్య రావడానికి, ముఖ్యంగా సరస్వతి నది పుష్కర స్నానం చేయడానికి కూడా గురుడు తీసుకెళ్తాడు మిమ్మల్ని. కుంభరాశి వారిని గురుడే దగ్గరుండి మిమ్మల్ని సరస్వతి నది పుష్కర స్నానం చేయించబోతున్నాడు అనేది కరెక్ట్. అది అద్భుతం. అది నేను సామాన్యంగా తప్పు చెప్పనండి. జనరల్గా మిమ్మల్ని జరగబోతుంది 15వ తారీఖు తర్వాత నుంచి 12 రోజుల్లో మీరు ఎప్పటికైనా వెళ్ళి స్నానం చేస్తారు, దగ్గర ప్రాంతాలు ఎక్కడైనా సరే. అలాగే మీ వాక్శుద్ధి ఎక్కువ. ఆస్ట్రాలజర్స్ మీ దాంట్లో బ్రహ్మాండంగా ఉన్నారు. వాళ్ళకి మంచి ఆరోగ్యము, అదృష్టము సంప్రాప్తిస్తుంది అనమాట. అదే కాకుండా మీకు ఉన్నతమైన విద్య రావడానికి అవకాశం ఉందండి. విదేశాలు వెళ్తారు. మీరు ఏం చేస్తారు, వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలోనూ, బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థల్లో బాగా రాణిస్తారు. అలాగే ఉద్యోగపరంగా కూడా మీరు బాగా ధనప్రాప్తి కలుగుతుంటాయి. ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది. 10th హౌస్ లార్డ్ కూడా నీచలోకి వెళ్ళిపోయాడు. అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి ఒక పట్టాన్న ప్రమోషన్స్ రాకపోవడము, అదే జాబులో డిస్సాటిస్ఫాక్షన్ ఉండడము, చిన్న మనస్పర్ధలు రావడం, చిన్న ఇబ్బంది రావడానికి అవకాశం ఉంది. కుంభరాశి వారికి భాగ్యస్థానాన్ని గురుడు చూస్తాడు. హార్స్ రైడింగ్ చేస్తుంటారు. హార్సెస్ సంబంధించిన విద్య అలా కొంతమందికి ఉండేది, అందరికీ కాదండి. అలాగే సంపదలు పెరగడము, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ రావడము, మీ అన్నయ్య గారికి చాలా బాగుండడము, అలాగా మీ ఏ బిజినెస్ చేస్తే ఆ బిజినెస్లో బాగా రాణించడానికి అవకాశం ఉందండి. ముఖ్యంగా బ్యాంకింగ్, విద్యా సంస్థలు, అలాగే మీరు ఆడిటర్స్గా బాగా రాణించడము, అలాగే అడ్వకేట్స్ వారికి కూడా ధనప్రాప్తి, లాభాలు అధికంగా బాగా రావడానికి అవకాశం ఉంది. ఏదైనా కుంభరాశి వారికి కాలసర్ప దోషంలో ప్లానెట్స్ అన్ని ఉండిపోయాయి. అందుకనే కాళహస్తీశ్వరుని సందర్శించుకున్నా, అంటే కాళహస్తిలో మనకి రావుకేతు పూజ చేయించుకున్నా, వినాయకుడు పూజ చేయించుకున్నా ఈ దోషాలు చాలా మంది పరిహారం అవుతాయండి. అంతేకాకుండా శనీశ్వరుని తైలాభిషేకం చేయించుకోవడం మాత్రం మర్చిపోకూడదండి. అలాగే అమ్మవారిని, నిత్య సంతోషి అమ్మవారిని పూజించడం వల్ల మీరు నిత్యము సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాదండి, ఈ మాసం మొత్తం కూడా హరిమాసము, మాధవుడి యొక్క మాసము, విష్ణువు యొక్క మాసము, విష్ణువుకి ప్రీతికరమైన మాసం అంటారు కదా, అద్భుతం అండి. కాబట్టి మనం ఈ మాసంలో, ఈ నెలలో చేసుకునే దానాలు అనంతమైన పుణ్యాలు ఇస్తాయి అంటాం. దానాలు అంటే అబ్బో లక్షల వేల అనుకుంటాం కదా, ఏం లేదండి. చెప్పులు, గొడుగులు, మంచినీళ్ళు, విసిరికర్లు అంటే 10 రూపాయలు కూడా ఉండదు. అటువంటి దానం ఇవ్వడం వల్ల దాని యొక్క ఫలితాలు విశేషంగా ఉంటాయండి. అది ఎందుకంటే వైశాఖ మాసంలో చేసే దానాలు ఇవి ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ దానాలు చేయడం వల్ల పితృదేవత సంతోషిస్తారట. అదొక కథ కూడా ఉంది, కానీ తర్వాత చెప్తాను మనకి. అదొక అద్భుతమైన కథ. సో ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే చాలా మంచిదండి. ముఖ్యంగా చలివేంద్రాలు, మంచినీళ్ళు దానాలు చేస్తేనండి
వాళ్ళు మీరే కాకుండా మీ ముందు తరాల వాళ్ళు, అంత వెనకాల తరాల వాళ్ళు అందరూ కూడా మంచి లోకాలకు వెళ్తారని చెప్తారు. అదంటే దానం చలివేంద్రాలు పెట్టడం వల్ల ఈ మాసంలో, ఎందుకంటే ఎక్కువ వేడి ఉంటుంది కాబట్టి ఈ టైంలో చేయాలండి. వైశాఖ మాసంలో అద్భుతం. సో ఈ విధంగా చాలా అద్భుతంగా ఉందండి మీకు. మీ అన్ని శుభాలు జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం 12 రాసుల వారికి ఆచరించదగ్గ పూజలు ఏంటి, అదే వాళ్ళకి రెమెడీస్ ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది, ఏ దేవుడు పూజ చేస్తే బాగుంటుంది, ఎలా మనం బాగుపడతాం, రాహు వలన, కేతువు వలన, శనీశ్వరుల వలన, అలా కాసరపదోషం వలన అసలు మనం ఎలా బయటపడతాం, మనకి మంచి ఎలా జరుగుతుంది, ఏం చేస్తే బాగుంటుంది అని ఇప్పుడు తెలుసుకుందామండి. ముఖ్యంగా ఇది వైశాఖ మాసం అంటారు దీన్ని. వైశాఖ మాసంలో మాధవుడికి, విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి మాసం. ఈ మాసంలో చేసే పూజలు, దానాలు విశేషమైన ఫలితాలు ఉండడమే కాకుండా మీ తరము, మీ ముందు తరాల వాళ్ళు, వెనకాల 10 తరాల వాళ్ళు కూడా విష్ణు లోకానికో మంచి మంచి లోకాలకు వెళ్తారని శాస్త్రం చెప్తోంది. అది ఏ దానాలు, అమ్మ బాబాయ్ అంతంత డబ్బులు ఖర్చు పెట్టి మనం చేయాలా, ఏమీ లేదని సింపుల్ దానాలు, అది బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా ఫస్ట్ జలదానము. జలము అంటే నీరు, చల్లటి మంచినీళ్ళు దానం ఇవ్వండి, మంచి లోకాలకు వెళ్తాం. అలాగే విసిరికర్రలు, చెప్పులు, గొడుగు, అలాగే చలివేంద్రాలు పెట్టడము, వస్త్రదానాలు, అన్నదానాలు, మీకు ఏది ఇష్టం ఉంటే అది చేయండి. పైగా ఈ మాసంలో కూడా బ్రహ్మాండమైన మాడుపళ్ళు వస్తాయి కదండి. ఒక సద్బ్రాహ్మణుడికి, వేద పండితుడికి ఇవన్నీ పిలిచి దానం ఇవ్వండి. ఒక బ్రాహ్మణుని ఇంటికి పిలిచి, నేత ప్రతిసారి అలా చేస్తుంటానండి నేను. బ్రాహ్మణి వేద పండితుని పిలిచి చక్కటి భోజనం పెట్టి ఆయనకి వస్త్రము, చెప్పులు, అలాగే గొడుగు, నీళ్లు, ఉదకదానం అంటారు కదా, కుండలో నీళ్లు పెట్టి ఇస్తాం, అది, అలా విసిరికర్ర, అలా దానాలు ఇవ్వడం వల్ల అంటే మన పితృదేవతలు సంతోషిస్తారట. సంతోషించడమే కాకుండా మన అందరికీ కూడా మంచి సంతానం పుట్టడము, పెళ్ళిళ్ళు అవ్వడము, అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచిగా దీవించి వెళ్తారట. అదే కాకుండా చాలా పుణ్యఫలం బాగా వస్తుందండి. అందుకనే వేదశాస్త్ర పండితులకి, మీ దగ్గరలో ఉండే పండితులకి, బ్రాహ్మణులకి ఇలా దానాలు ఇవ్వడం ఎంతో ఖరీదేం కాదండి. పైగా ఈ మాసంలో చేయవలసిన దానాలే చెప్తున్నారనమాట. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అంతేకాదండి, ఈ నెలలో సరస్వతి నది పుష్కరాలు కూడా వస్తున్నాయి కదా. 15వ తారీఖు నుంచి పుష్కర స్నానం కూడా చెయ్యండి. 12 రాసుల వారికి గురు ప్రభావం వల్లనే ఎక్కువగా కనిపిస్తుంది పుష్కర స్నానం చేస్తారని. అలాగే రాహు వలన, కేతు వలన వచ్చే దోషాలు ఏమేమి తక్కువగా ఉంటాయి. అందుకనే నిత్య సంతోషి అమ్మవారి పూజించిన, అలాగే కనకదుర్గ అమ్మవారికి చండీ హోమాలు చేయించుకున్న, అమావాస్య పౌర్ణమి పూట, అలాగే గణపతి ఆరాధన చేసుకున్న, అలాగే శనీశ్వరుడికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాలండి. శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయించుకోవడం వల్ల, పైగా ఈ మాసంలో రండి 22వ తారీఖునే హనుమత్ జయంతి వస్తుంది. రుద్ర వీర్య సంభూతుడు, అంజనా గర్భ సంభూతుడు అంటారు కదా, గర్భంలో పుట్టినవారు, అంజనాదేవికి ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల సకల దేవతలు పూజించిన ఫలితం వస్తుందట. ఎంత అదృష్టం అండి. ఆ రోజు దానాలు కూడా విపరీతంగా చేయొచ్చు కదండి. ఆ రోజు చాలా చలివేంద్రాలు పెట్టాలండి. చలివేంద్రాలు ఏంటి, ఒక చిన్న టెంట్లో పెట్టుకుని వచ్చిన వాళ్ళందరికీ చల్లటి మంచినీళ్ళు దానం. నిజంగా టాప్ అండి. అన్నిటికంటే దానాల్లో ఉత్తమమైన దానం అంటే దానం ఏదంటే మంచినీళ్ళు దానము. ఇది ఖచ్చితమే, అద్భుతం అండి. సరే, ఇదే కాకుండా 8వ తారీఖు కూడా సత్యనారాయణ స్వామి కళ్యాణం ఉంటుంది. సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం కూడా ఉంది. సో ఈ విధంగా మనకి ఏది వీలుంటే భగవంతుడు మనకి ఆ సంకల్పం వేధిస్తే, ఈ పరమేశ్వరుడు మనకి ఏ సంకల్పం చేస్తే ఆ పూజలు చేసుకోవడం వల్ల, ఆ దానాలు చేసుకోవడం వల్ల విశేషమైన శుభఫలితాలు 12 రాసుల వాళ్ళకి ఉండి తీర్థంలో సందేహం లేదు. పైగా ఈ నెలలో గురుడు మారడము, రాహు మారడము, కేతు మారడం వల్ల విశేషమైన సంపదలు, అలా మంచి యోగాలు కలగడమే కాకుండా పైగా ఇదే మనల్లో కూడా పుష్కర స్నానాలు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు, పుణ్యలోక ప్రాప్తులు కలగడాలు అంత అద్భుతంగా ఉన్నాయండి. ఈ మాసానికి చాలా పవర్ ఉందండి. అది పైగా వైశాఖ మాసం కాబట్టి ఈ వైశాఖ మాసంలో చేసుకునే పుణ్యాలు, దానాలు అనంతమైన శుభఫలితాలు ఇస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి 12 రాసుల వారికి శుభాలు జరగాలని, అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండాలని, సంపూర్ణమైన ఆరోగ్యవంతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను చిన్న పాయింట్ చెప్తానండి. 12 రాసుల వారికి దయచేసి వేయండి. అంటే నా గురించి అనమాట. నేనంటే జనరల్గా ఆదినారాయణరావు శర్మ అండి నేను. అలాగే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. అలాగే మనం ముహూర్తాలు పెడుతూ ఉంటాం. మనం జాతకంలో మనమని కాదు, నేనే ముహూర్తాలు పెడుతుంటానండి. అలాగే 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. పక్క పెడదామండి. ముహూర్తాలు పెట్టడము, అలాగే మ్యాచ్ మేకింగ్ చేయడము, అలాగే రకరకాల మంచి మంచి ముహూర్తాలు పెట్టడము, జాతకాల్లో పరిష్కార మార్గాలు చెప్పడము, ఇవన్నీ కూడా నేను చెప్తానండి. నా ఫోన్ నెంబర్ 7075
389589 కింద స్క్రోల్ అవుతుందండి. దానికి మీరు మెసేజ్ పెట్టండి. ఎందుకంటే నేను షూటింగ్స్లో ఉంటూ ఉంటా, లేకపోతే జాతకాలు చెప్తూ ఉంటాను జనాలకి. కాబట్టి నేను మీ పర్సనల్ ఫోన్కి కొన్ని కొన్ని సందర్భంలో అటెండ్ కాలేకపోతుంటాను. కాకపోతే మీరు ఏంటంటే వాట్సాప్లో మీ మెసేజ్ పెట్టండి. వాట్సాప్లో నాకు నెంబర్ కూడా ఇదే. తప్పకుండా నేను ఎవరి చేతో ఫోన్ చేయించకుండా నేనే డైరెక్ట్ కాంటాక్ట్ మీతో వస్తాను. మీ 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 మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ స్వయంగా వింటాను కాబట్టి పరిష్కార మార్గాలు తప్పకుండా చెప్పుకుందాం. సో ఈ విధంగా అన్ని రాసుల వాళ్ళకి చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండానండి ఫేక్ నెంబర్లో వచ్చిన అదే ఫేక్ వీడియోస్ కూడా రాదా నావన్నీ కాపీ చేసి వేరే వాళ్ళు ఉంటారు. వాడిని దయచేసి మీరు మోసపోకండి, వాడిని నిలదీయండి. ఎందుకంటే చాలామంది కూడా అలా జరుగుతుందట, నాకు తెలీదు. సో నేనే మన ఆది ఆశ్రయాలు తప్ప ఎక్కడెవరు చెప్పరండి, ఎవరికి కూడా నేను ఇవ్వలేదు. కాబట్టి మన ఆది ఆశ్రయాలు తరపున మనమే చేస్తాం తప్ప వేరే వాళ్ళకి ఇచ్చాము మాకు పంపించండి అని ఫేక్ వీడియోలు ఫేక్ కాల్స్ వస్తుంటాయి. దయచేసి నమ్మద్దని నా ప్రార్థన.